బ్యాక్. మనం చూసాం సత్తెనపల్లి పర్యటనలో ఇద్దరు చనిపోయారు, బెదిరింపులు, విధ్వంసం, మొత్తం వీటిపైన ఇప్పటికే 7 కేసులు కూడా నమోదయ్యాయి. సో విచారించిన తర్వాత మరిన్ని కేసులు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి రాబోతున్నాయి. అసలు ఈ ప్లకార్డులు ప్రదర్శించినటువంటి వాళ్లే కాదు, వీరి వెనక ఉన్నటువంటి వారెవరు, దీనికి ఎవరు పైన చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రస్తుతం చర్చ సాగుతుంది. సో మనం దీనిపైన డిస్కస్ చేస్తున్నాం. ఎలాంటి సెక్షన్లు కింద కేసులు నమోదు కాబోతున్నాయి, దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేదే ప్రస్తుతం చర్చ. సో రామారావు చెప్పండి, ముఖ్యంగా ఇప్పటి వరకు 7 కేసులు అయితే నమోదయ్యాయి, కానీ వరుసగా ఇలా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తెనాలలో చూసినా, పొదిల్లో చూసినా, నిన్న సత్తెనపల్లిలో చూసినా. దీనికి అసలు ఎవరు బాధ్యులు, వారిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? బిఎన్ఎస్ చట్టం ప్రకారం న్యాయ నిపుణులు కూడా ఏమంటున్నారు? శ్రీహరి నెలకోసారి పర్యటనకు వెళ్ళటం, అక్కడ ఏదో ఒక నెపంతో విధ్వంసం సృష్టించడం, ఆ తర్వాత తమపై కేసులు పెట్టారని ఆరోపించడం రాష్ట్రంలో సహజమైన శైలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న అంతకుముందు వినుకొండలో కానీ, ఆ తర్వాత తెనాల్లో కానీ, తర్వాత పొదిల్లో కానీ, ఇప్పుడు నిన్న తాజాగా సత్తెనపల్లిలో కానీ ఈ సంఘటనలన్నీ కూడా వరుసగా చూస్తే రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. బెట్టింగ్లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి విగ్రహావిష్కరణ ఏంటనే సొంత ఆయన చెల్లె ఈరోజు విమర్శలు చేశారు. అయితే నిన్న జరిగిన సంఘటనలపై మొత్తం కూడా 7 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు రఫా నరికేస్తాం గంగమ్మ జాతరలో మాదిరిగా అనేది, అదేవిధంగా రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి అమలు కాబోతుంది 2029లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ప్లకార్డులను షేక్ బుజ్జితో పాటు రవితేజ కూడా ప్రదర్శించారు అని చెప్పి పోలీసులు గుర్తించారు. వీళ్ళ మీద బిఎన్ఎస్లోని భారత న్యాయ సంహితలోని సెక్షన్ 352, 351 పార్ట్ 2 and 3 within the brackets 5 ఈ రెడ్ విత్ అని చెప్పి పెట్టారు. అంటే వీటి కింద అసలు ఏం జరగబోతుంది, దీని వెనక ఎవరున్నారు, ఎవరు ఇటువంటి ప్లకార్డులు అందించారు, ఎందుకు వాళ్ళు ప్రదర్శించారు అనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా మరికొన్ని సెక్షన్లు కూడా దర్యాప్తులో కలిపే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న సీనియర్ పోలీస్ అధికారి కొద్దిసేపటి క్రితం ఏబిఎన్తో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. నాతో పాటు ప్రముఖ న్యాయవాది కొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ సెక్షన్ల కింద ఏమేమి సెక్షన్లు పెట్టొచ్చు, ఇంకా ఏమేమి సెక్షన్లు పోలీసులు కలపబోతున్నారు, ఎటువంటి దర్యాప్తు సాగాలనేది మనతో ఆయన వివరిస్తారు. రామకృష్ణ ప్రసాద్ గారు ఈరోజు పెట్టిన సెక్షన్లు నిన్న మీరు కూడా చూశారు. గంగమ్మ జాతరలో మాదిరిగా అక్కడ మేకపోతులను బలిచ్చినట్టుగా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రఫా నరికేస్తాం ఒక్కొక్కడిని. తర్వాత రాజారెడ్డి రాజ్యాంగం 2029లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడు నుంచి అమలు కాబోతుంది అని చెప్పారు. అంతకుముందు పొదిల్లో కూడా ఇక్కడ పోలీసు చంద్రబాబు పోలీసు కాదు, జగన్ రాజ్యాంగం నడుస్తుంది, రేపు రఫాడిస్తామని చెప్పి అక్కడ పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఈ సెక్షన్లు ఏంటి, ఈ సెక్షన్లలో ఉండే తీవ్రత ఏంటి, దర్యాప్తులో అదనంగా సెక్షన్లు కలుపుతామని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పారు. నమస్కారం రామారావు, అలాగే ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ. మనం చూస్తే స్పష్టం అవుతా ఉంది, ఒకటి రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళకి, చట్టాలను అనుసరించే వాళ్ళకి, అరాచకాన్ని సృష్టించే వాళ్ళకి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కొట్టవచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పర్యటనని అడ్డుకోవటమే కాకుండా ఇంటి గేటుకే తాళం వేసినటువంటి సంఘటన తీసుకున్నారు. తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్లో నోటీస్ ఇస్తే 151 కింద సిఆర్పిసి దానికి సంబంధించి కానీ, అంటే రాజ్యాంగాన్ని అనుసరించి మాకున్నటువంటి అవకాశాలు వినియోగించుకుని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి, హైకోర్టు వారి దగ్గరికి వెళ్ళి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించాం. సరే, ఆ సందర్భంగా వారే డీజీపీ గారిని పిలిచి మరీ వివరణ అడగడం జరిగింది. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అంటే నేను ఇక్కడ జరుగుతున్నటువంటిది, ఈ పర్యటన జరిగినప్పుడు గతంలో ఉన్నటువంటి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పోలీసు వారు ఈ 100 మందితో పాటు 3 వెహికల్స్ మాత్రం అనుమతిస్తామని చెబితే, అంటే పొదుల్లో కానీ, గతంలో తెనాల్లో కానీ ఇట్లా జరిగినటువంటి సంఘటనలు అక్కడ ప్రదర్శించినటువంటి ప్లే కార్డ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని పూర్తిగా ఉల్లంఘిస్తా మీరేమన్నా చేసుకోండి, మేము చేసేదని ఒక దండయాత్ర మాదిరిగా చేసినటువంటిది ఈరోజు రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఇది చట్టాలను ఉల్లంఘించడం ఎంతవరకు సమంజసం అనేది కూడా వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వాటిల్లో చూస్తే స్పష్టంగా ప్లే కార్డ్స్ని ప్రదర్శిస్తా, అడ్డంగా నరుగుతాం, గొర్రెలు నరికినట్టు నరుగుతాం, మేకలు నరికినట్టు నరుగుతాం, బర్రెలు నరికినట్టు నరుగుతాం అన్నట్టుగా ప్రదర్శించినటువంటి అది చూస్తే అది మరి వర్గ వైమస్యాలను రెచ్చగొట్టేదానికి,
అంటే ప్రాంతాల వారీగా వ్యక్తుల మధ్య వర్గ వైమస్యాలను రెచ్చగొట్టే దానికోసం ఏర్పాటు చేసినటువంటిది. అంతేకాకుండా నేరపూరితమైనటువంటి దౌర్జన్యం చేసేదానికి, అంటే అంతేకాకుండా రెడ్ విత్ అంటే కామన్ ఇంటెన్షన్, అంటే కావాలని చెప్పి అనుకోకుండా చేయటమే కాకుండా అప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు, ఇది కావాలని చెప్పి అందరూ కూడా ఉమ్మడి ప్రణాళిక ప్రకారం చేసేటువంటిది కూడా దీనికి ఉంటుంది. అంటే దీనికి యాడ్ చేసేదానికి ఎవరైతే దీని వెనకాల పాత్రదారులు మాత్రమే కాకుండా సూత్రధారులు కూడా ఉంటారు, ఎవరు ఈ విధంగా సమాజంలో వైమస్యాలని లేదంటే విభేదాలని సృష్టించి దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రదర్శించారు ఏమని, మేము రఫా నరికేస్తామన్నారు. దీనికి స్పందించి మిగిలిన వారు ఎవరు నరుగుతారని చెప్పి బయలుదేరితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేది శాంతి భద్రతల సమస్య కదా. ఇప్పుడు ఎవరు నరుగుతారో తేల్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి సమాజంలో ఎవరైతే, అది తెలుగుదేశం పార్టీ అంటారా, ఎన్డీఏ అంటారా, లేదా ఇంకెవరన్నా వర్గాలు ఎవరైనా సరే ఎవరు నరుగుతారో తేల్చండి, అమన్న వాళ్ళ సంగతి తేల్చండి అని చెప్పంటే గొడవలు స్టార్ట్ అయినట్టే కదా. ఆ విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భం సెక్షన్ 351, 352 తర్వాత పార్ట్ 2 రెడ్ విత్ అని చెప్పి సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 అని అన్నారు. అంటే ఒకటి పీస్కి భంగం కలిగించటం, 2 చంపుతామని బెదిరించటం, తర్వాత రెడ్ విత్ అంటే కామన్ ఇంటెన్షన్, అండ్ తర్వాత నేరపూరిత కుట్ర అని అన్నారు మీరు, అంటే క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది అని చెప్పి, ఈ ఇంటిమిడేషన్ ఉంది అని, క్రిమినల్ ఇంటిమిడేషన్ అని. ఇంకా ఇందాక ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెబుతున్నారు దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా అదనంగా సెక్షన్లు కలుపుతామని చెప్పారు. మీరు చూస్తున్నారు ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా ఇప్పుడు కూడా టెలికాస్ట్ అవుతా ఉంది. ఏంటంటే అంబటి రాంబాబు సోదరులు ఇద్దరు కూడా ఆ బారికేడ్లను తోసేసి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు అనేది కూడా కేసు నమోదైంది. అంటే వీటి మీద ఎటువంటి కేసులు పెట్టుంటారు? ఇప్పుడు మీరు చూస్తే పర్యటించిన సందర్భంగా ఇద్దరు చనిపోయారు. ఈ ఇద్దరు చనిపోయినప్పుడు మీరు గతంలో కూడా చూస్తే తెలంగాణలో ఒక ప్రముఖ నటుడి మీద జరిగినటువంటి పుష్ప సినిమాకి సంబంధించి వెళ్ళినప్పుడు ఇలాగే తొక్కిసలాట జరిగిన సందర్భంగా ఈ సరైన పర్మిషన్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా జరిగినందుకు వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. నటుడిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా తెలిసినటువంటిది. ఎందుకంటే మరి దీని కింద ఈరోజు జగన్ గారు దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఈ రోజు దీని కింద ఈ విధంగా పర్యటనని అనుమతి లేకుండా వచ్చిన వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యానికి సంబంధించి దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటనేది కూడా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది, నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ చనిపోవటానికి కారకులు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కనీసం మానవతా దృక్పథం కూడా లేదు. చనిపోయారు ఇద్దరు చనిపోతే కనీసం దాన్ని ఇంతవరకు కూడా ఒక సానుభూతి ప్రత్యేకరించడం కానీ, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కానీ కనీసం ఆ విధంగా ఎక్కడైనా సరే చేసినటువంటిది లేదు. అంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారులే అనేటువంటి ధోరణి. కాబట్టి అంటే ఇక్కడ మీరన్నట్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి కాన్స్పిరెన్సీని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి సంఘటనలు కాదు అనేది తెలుస్తోంది. కాబట్టి ఆ వచ్చినప్పుడు వాళ్ళందరి మీద కూడా దీనికి సంబంధించి వాళ్ళు చనిపోయిన సందర్భం, ఎలా చనిపోయింది, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా బయట రావాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు. ఇది అంటే ఇద్దరు వ్యక్తులు చనిపోవటం, ఒకళ్ళేమో యాక్సిడెంట్లో జగన్ కాన్వాయ్లో ఉన్న వాహనం ఢీకొట్టి చనిపోవటం, మరొక వ్యక్తి గుండెపోటుతో చనిపోవటం. ఇది ఎందుకు జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు, దీని కారకులు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా సెక్షన్లు కూడా నమోదు చేయబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నిన్న అంబటి రాంబాబు సోదరులు వ్యవహరించిన తీరు కానీ, ఆ తరువాత పోలీసు నిబంధనలు అతిక్రమించిన కేసులు కూడా ఉన్నాయి. రఫా నరికేస్తామని కానీ, లేకపోతే పల్నాడులో రాజారెడ్డి రాజ్యాంగం 2029లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పల్నాడు నుంచే ప్రారంభం అవుతుంది అని, అత్యంత సెన్సిటివ్ ఏరియా పల్నాడు అని అంటే, గుంటూరు జిల్లా పల్నాడు అని అంటే, అటువంటి దగ్గర ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై కూడా సెక్షన్లు అదనంగా కలుస్తాయి అని చెప్పి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు చెప్పారు, శ్రీహరి.